శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. సౌందర్య లహరిలో మనం ఈరోజు 58వ శ్లోకానికి వచ్చాం. 58వ శ్లోకం. అరాళం తే పాళీ యుగళ మగరాజన్యతనయే నకేశామాధత్తే కుసుమ శరకోదండ కుతుకం తిరశ్చీనో యత్ర శ్రవణ పథముల్లంఘ్య విలసన్ అపాంగ వ్యాసంగో దిశతి శరసంధానధిషణ. అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణనలో ఆదిశంకరాచార్యులు గారు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క కనులకి చెవులకు మధ్య ఉండే కణత భాగాన్ని వర్ణిస్తున్నారు. కణతలు మనకుంటాయి కదా కణతలు, ఆ కణతల గురించి వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. మనకు అది వర్ణించడం కూడా చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారు. ఎలా అంటే అమ్మవారి యొక్క ఆ కన్ను ముందు మనకు బ్రుకుటి నుంచి మొదలు పెట్టారు కదా, ధునోతు ధ్వంతన్నాహ ఆ శ్లోకం నుంచి చెప్పారు కదా. ముందు కనుబొమ్మల నుండి మధ్య భాగమేమో మా మన్మధుడు యొక్క పట్టుకోవడం వల్ల, పిడికిలు పట్టుకోవడం వల్ల అక్కడ బాణం ధనుస్సు కనిపించలే అని చెప్పి కన్ను రెప్పలు కలిసి అమ్మవారి యొక్క ఆ యొక్క బాణానికి ఉండే కింద అల్లుతాడుగా చెప్పాడు. ఇప్పుడు చెప్పినప్పుడు ధనుస్సుకి ఏముంటుంది, చివర గుండ్రంగా ఉంటుంది, పట్టుకున్నప్పుడు గుండ్రంగా ఉంటుంది, కనిపిస్తుంది చూడండి. ఈ చివర ఆ చివర ఈ చివర గుండ్రంగా ఉంటుంది. నేలకు ఆనించుకోవడానికి వస్తిగా వాళ్ళు పెట్టుంటారు ధనుస్సుకి. ఆ మన్మ ధనుస్సుతో చివర ఉండే భాగంతో కలిపి మొత్తం కళ్ళని మొత్తం చూపిస్తున్నాడు ఈ శ్లోకంలో. కణతలు సపరేట్గా చెప్తున్నారు, కలిపి మళ్ళీ చూపులు చెప్తున్నారు. ఇప్పటిదాకా కళ్ళు చెప్పాడు, కను చూపు గురించి చెప్పాడు, చూపులు గురించి చెప్పేశారు. చూపులు కూడా నవరసాలు పలికిస్తాయని చెప్పాడు, ఆ చూపులు దయ కురిపిస్తాయని చెప్పేశాడు. ఎప్పుడు ఆ చూపులు మన్మథ బాణంలోంచి సంధిస్తే ఎలా ఉంటుందనే విషయం చెప్తున్నారు. అమ్మవారి స్థూలరూపంలో కణతలు చెప్తున్నాడు. కణతలు కంటికి చెవులకి మధ్య ఉండే భాగం అది చెప్తున్నారు. మళ్ళీ అమ్మవారి చూపులు రెండు చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఎలా ఉంది అమ్మవారిని అనిపిస్తున్నాడు. అగరాజన్యతనయే, అమ్మ నువ్వెవరంటే అగరాజన్యతనయే. అగమంటే కొండ, ఆ కొండల రాజు ఎవరు, హిమవంతుడు. ఆ హిమవంతుడి యొక్క తనయ కుమార్తె. అమ్మ నువ్వెవరంటే ఆ హిమవంత పర్వతరాజు యొక్క కుమార్తెవి. అటువంటి ఓ తల్లి తే నీ యొక్క పాళీయుగళం. పాళీయుగళం, పాళీయుగళం అంటే కణతలు, యుగళం అంటే రెండు. అమ్మ నీ కుడి తట్టు, నీ కుడి కన్ను పక్కన ఉండే కుడి కణత, ఎడమ కంటి పక్కన ఉండే ఎడమ కణత, ఈ రెండు ఎలా ఉన్నాయి, అరాళం బాగా వంకర తిరిగి ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి, బాగా వంకర తిరిగి ఉన్నాయట. అటువంటి ఆ కంటలు కలిగి ఉందట అమ్మవారు. అమ్మవారి కంటలు ఎలా ఉన్నాయంటే బాగా గుండ్రంగా, ఒత్తుగా, ఎత్తుగా, అందంగా, వంకర తిరిగి అందంగా ఉన్నాయమ్మా నీ కణతలు. అటువంటి నీ కణతలు ఏమనిపిస్తోంది, ఆ కణతలు ప్లస్ నీ కళ్ళు అంతా కలిపితే ఎలా ఉందంటే కుసుమ శరకోదండ కుతుకం. ఎలా ఉందంటే అమ్మా ఆ కుసుమ పూలు, శర బాణం, కోదండ కుతుకం. కోదండం అంటే అమ్మవారి చేతిలో ఉండే కోదండం, చెరుకు విల్లు. ఆ చెరుకు విల్లు ఎవరిది, పూల బాణాలు కలవాడు ఎవరు, మన్మధుడు.
కాబట్టి అమ్మ నీ యొక్క కుసుమ శర కోదండ కుతుకం, కుసుమ అంటే పూలు, శర అంటే బాణం, కోదండ కుతుకం, కోదండం అంటే ధనుస్సు. అమ్మ ధనుస్సు వలె, ఎవరి ధనుస్సు? ఆ మన్మధుడి యొక్క ధనుస్సు యొక్క కుతూహలం, సౌందర్యం, అందం, ఆ యొక్క మన్మధుడి యొక్క ధనుస్సు యొక్క సౌందర్యం వలె నీ యొక్క కళ్ళు, కళ్ళ పక్కన ఉండే కణతలు అంతా కలిసి ఆ మన్మధుడి యొక్క ధనుస్సు అనిపిస్తోందమ్మా. నాకేషా మాధత్తే. అమ్మా అలా చూసినప్పుడు ఎవరికి కనిపించకుండా ఉంటుంది? శర కోదండ కుతుకం నకేషా మాధత్తే. నకేషా అమ్మా ఎందుకు అనిపించదమ్మా ఆ యొక్క మన్మధుడి ధనుస్సు అని చెప్పి? నాకేష ఎవరికి? నా ఆధత్తే ఎందుకు అనిపించదు? అందరికీ అనిపిస్తుంది. అమ్మవారి కళ్ళు, అమ్మవారి కణతలు మొత్తం చూసినప్పుడు ఏమనిపిస్తుందట? ఆ మన్మధుడి యొక్క ధనుస్సు అనిపిస్తుందమ్మా. ఎవరికైనా అనిపిస్తుందమ్మా. అది ఎవరికి అనిపించకుండా ఉంటుంది అని ప్రశ్న వేస్తున్నాడు. అంటే అనిపిస్తుంది అని చెప్తున్నాడు. తిరశ్చీనో యత్ర. అమ్మ అవి ఎలా ఉన్నాయి? ఆ కళ్ళు, ఆ కళ్ళు, ఆ కణతలు అంతా కలిసిన ఆ భాగం అంతా తిరశ్చీనో అడ్డంగా ఉంది. అమ్మవారి యొక్క కళ్ళు అడ్డంగా ఉన్నాయి ముఖానికి. అటువంటి ఆ కళ్ళు, అడ్డంగా ఉన్న కళ్ళ యొక్క శ్రవణపథ, ఆ కుడి కన్ను పోయేసి కుడి చెవిని దాటిపోతోంది అమ్మవారి చూపు. అమ్మవారి చూపు ఎలా ఉంది? శ్రవణపథ ముల్లంఘ్య విలసన్. అమ్మవారి కుడి కంటి యొక్క చూపు ఆ కుడి చెవిని ఉల్లంఘ్య దాటిపోతుంది. అలాగే ఎడమ కంటి యొక్క చూపు ఎడమ చెవిని దాటిపోతుంది. ఉల్లంఘ్య విలసన్, ఉల్లంఘ్య అంటే దాటిపోతుంది. ఏందది? ఆపాంగ వ్యాసంగో. అమ్మా నీ కడగంటి చూపు, నీ కడగంటి చూపు వ్యాపించింది ఎక్కడి దాకా? కుడి కన్ను పోయి కుడి చెవి యొక్క తమ్మెను దాటిపోతోంది ఆమె చూపు. అలాగే ఎడమ కంటి యొక్క చూపు ఆమె ఎడమ చెవి దాటిపోతోంది. అటువంటి చూపులు అనేవి ఉన్నాయి, నీ చూపులు ఉన్నాయి. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా అమ్మా? దిశతి శరసంధానధిషణ. అది ఏమనిపిస్తోందంటే అమ్మా, శరసంధాన, శరం బాణం, సంధించిన బాణమా అన్నట్టుగా ఉందట అమ్మవారి చూపులు. అమ్మవారి కళ్ళు, కణతలు మొత్తం కలిసేమో అమ్మవారి మన్మధుడి యొక్క ధనుసులాగా ఉన్నాయి. అమ్మవారి చూపులు కడగండి చూపు కుడి చెవి దాటిపోతే కుడి కన్ను చూపు కుడి కన్ను చెవి దాటిపోయింది, ఎడమ కన్ను చూపు ఎడమ చెవి దాటిపోయింది. ఆ చూపులు దాటిపోయే చూపు ఎలా ఉందంటే సంధించిన బాణమా అన్నట్టుగా ఉందట. 2 పోలికలు చెప్పాడు. మొదటి 2 లైన్స్లో ఒక పోలిక చెప్పాడు, తర్వాత 2 లైన్స్లో ఇంకో పోలిక చెప్పాడు. ఫస్ట్ 2 లైన్స్లో ఏం చెప్పాడు? అమ్మవారి కళ్ళు, కళ్ళ పక్కన కణతలు అదంతా కలిపి ఆ మన్మధుడి యొక్క ధనుస్సు అనిపిస్తోంది. తర్వాత 2 లైన్స్లో ఆ ధనుస్సుకు ఎక్కుపెట్టిన బాణం ఏదిగా ఉందంటే ఆ అమ్మవారి చూపులు ఉన్నాయని చెప్పేశాడు. ఈ విధంగా 2 రకాల విషయాన్ని ఈ శ్లోకంలో, అంటే ధనుస్సు ఎక్కుపెట్టిన మన్మధుడు ఎక్కుపెట్టిన ధనుస్సు ప్లస్ మన్మధుడి యొక్క బాణం ఎక్కుపెట్టిన బాణం లాగా ఉందని చెప్పేశాడు. అంటే మనకు ముందు శ్లోకాలు చెప్పారు. మన్మధుడు తన దగ్గర ఉండే అన్ని అల్పమైన వాటి వల్ల ఓడిపోయాట, శివుని జయించలేదట. శివుని జయించడానికి కోసంగా అమ్మవారి ముఖంలోనే వచ్చి కూర్చొని అమ్మవారి ముఖంలోని ధనుసు తయారు చేసుకుంటున్నారు. తన ధనుస్సు తన బాణాలు ఓడిపోయినాయి. ఆయన తన ధనుస్సు బాణాలు ఉపయోగించినప్పుడు అయ్యవారి మీద ప్రయోగిస్తే అయ్యవారి వాటితో సహా మన్మధుడిని కాల్ చేశాడు. అందువల్ల ఇప్పుడు అమ్మవారి ముఖంలోనే ధనుస్సును బాణాలు తయారు చేసుకుంటున్నాడు. కాబట్టి ధనుస్సు ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ముఖంలో ఆ కను రెప్పలు, కళ్ళు, కనుబొమ్మలు,
ఆ యొక్క కంటి చూపు, అమ్మవారి కణతలు అంతా కలిసి కళ్ళు ధనుస్సు అయిపోయినాయి. మళ్ళీ అమ్మవారి చూపులు మాత్రమే బాణం అయిపోయింది. ఇలాగా ఆ మన్మధుడు అమ్మవారి యొక్క కంటిలోనే 2 ఏర్పాటు చేసుకున్నాడు. ఒకటి ధనుస్సు, 2 బాణం తయారు చేసుకున్నాట. అలా ఉందమ్మా అని ఈ శ్లోకాన్ని వర్ణిస్తున్నారు. అరాళంతే అమ్మ నీ యొక్క అరాళ బాగా వంకర తిరిగి ఉన్నటువంటి, గుండ్రంగా ఉండి వంకర తిరిగి ఉన్నటువంటి నీ కణత భాగం బాగా ఉబ్బెత్తుగా బాగుంది. మనకు పాత సినిమాల్లో అంతా కూడా ఈ కణత భాగాల్లో బాగా బొమ్మలు వేసి సూర్యబొంబము బాగా దాంట్లో మళ్ళీ గీతలన్నీ పెట్టి కిరణాలు వచ్చినట్టుగా పెట్టి చక్కగా ఇక్కడ దిద్దుతారు. పాత సినిమాల్లో ఈ కణతలు బాగా కనిపించాలని చెప్పి ఉబ్బెత్తుగా కనిపించాలని అలా పెడతారు. అదే ఇప్పుడు ఆదిశంకరాచార్యుడు కూడా చెప్తున్నారు. అరాళం వంకర తిరిగి ఉన్నాయి. నీ యొక్క పాళీయుగళం అమ్మ, పాళీయుగళం అంటే కణతలు, నీ కణతల జంట. యుగళం అంటే 2, అంటే కుడి పక్కన ఉండే ఒకటి, ఎడం పక్కన ఉండే ఇంకోటి కణత. ఈ 2 కణతలు కూడా ఎలా ఉన్నాయి? అవి బాగా గుండ్రంగా వంకర తిరిగి ఉన్నాయి, బాగా తిరిగి ఇట్లా ఉన్నాయి. అగరాజన్యతనయే అమ్మ, నువ్వెవరు? నువ్వేమో ఆ హిమవత పర్వతరాజు కుమార్తెవి. అటువంటి ఓ తల్లి, నా కేశామాధత్తే, కేశాం ఎవరికైనా కూడా నా ఆధత్తే ఎందుకు అనిపించదు? ఏమనిపిస్తుందట? కుసుమ శర కోదండ కుతుకం, కుసుమ పువ్వులు, శర బాణం, కోదండం ధనుస్సు, ఆ కుతుకం సౌందర్యం ఎలా ఉందట? ఆ పూల బాణాలు కలిగినటువంటి ఆ మన్మధుడి యొక్క ధనుస్సు యొక్క సౌందర్యంతో ఉన్నది. నీ ముఖంలోనే ఆ ధనుస్సు కనిపిస్తోందమ్మా, ప్రత్యక్షంగా కనిపిస్తోంది. నీ కళ్ళు, నీ కళ్ళ పక్కన కణతలు అంతా కలిసి ఆ మన్మధుడి యొక్క ధనుస్సులాగా ఉందమ్మా అని వర్ణించేశాడు. తిరశ్చీనో యత్ర, మరి అడ్డంగా ఉన్నాయి కళ్ళు. ఆ అడ్డంగా ఉండే కళ్ళు ఎలా ఉన్నాయట? అపాంగ వ్యాసంగో, కడగంటి చూపు, అమ్మవారి కడగంటి చూపు. ఆ కళ్ళులో ఉండే కనుగుడ్డు చివరికి వచ్చి చూడడం, కుడి కంటిలో ఉన్న గుడ్డు కంటి చివరికి వచ్చి చూడడం. అసలే విశాలమైన కళ్ళు, చెవుల దాకా ఉన్నాయి. ఆ చూపు అక్కడ దాకా వచ్చేసిందట. ఈ ఎడమ కంటిలో ఉన్న కనుగుడ్డు ఎడమ చెవి దాకా వచ్చేసిందట. అది కడగంటి చూపు. వ్యాసంగ, వ్యాపించి ఉందట. వ్యాపించి ఉండి ఆ చూపు ఎలా ఉంది? దిశతి శరసంధాన ధిషణం, అమ్మ చూపిస్తోంది. దిశతి కల్పిస్తోంది. ఏం కల్పిస్తోంది? శరసంధాన, బాణ ఎక్కుపెట్టిన బాణమా అన్నట్టుగా ఉందట ఆ అమ్మవారి యొక్క చూపులు. ఆ చూపులు, ఆ కడగంటి చూపు ఎలా ఉందట? ఎక్కుపెట్టిన బాణంలాగా ఉంది. ధిషణం, బుద్ధి కనిపిస్తోందమ్మా, నా కంటికి కనిపిస్తోంది, ధనుస్సు కనిపిస్తోంది, సంధించిన బాణం కనిపిస్తోంది. నీ కంటిలోనే ఇంత అద్భుతమైన విషయం ఉందమ్మా అని చెప్పి అమ్మవారి కణతలు, అమ్మవారి కళ్ళు, ఆ చూపు అన్నీ కలిసి ధనుస్సు, ఎక్కుపెట్టిన బాణము అమ్మవారి కంట్లోనే ఉన్నాయని చెప్పి ఈ శ్లోకం ద్వారా మనకు ఆదిశంకరాచార్యులు వర్ణించారు. ఇది సౌందర్యలహరిలో ఈరోజు మనం 58వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.